ఈ దినవాక్య ధ్యానాంశం పిలుపులో ప్రత్యేకత. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. యెషయా గ్రంథం 1:18. దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా జీవించేవారినా? కాదు. మరి ఎవరిని పిలుస్తున్నాడు? సాధారణంగా మన ఇంటికి ఎవరైనా ఆహ్వానించదలిచి వస్తే ఎవరిని ఆహ్వానిస్తాం? దొంగలనా, వ్యభిచారులనా, మోసగాళ్ళనా, కుటుంబాలను కూల్చేసేవారినా, అక్రమ సంబంధాలు పెట్టుకునేవారినా ఎప్పుడైనా మన ఇంటికి ఆహ్వానించగలిగామా? లేదే. మనము మంచివారము కాకపోయినప్పటికీ మన దగ్గరకు లేదా మన ఇంటికి మంచివారు, యథార్థవంతులు, నీతిగా జీవించేవారు రావాలని ఆశిస్తాం. కానీ దేవుని పిలుపులో ఉన్న ప్రత్యేకతను చూడండి. ఏ పాపము ఎరగని దేవుడు అతి పరిశుద్ధుడు. తన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఎవరిని? పాపిష్టి వారిని. చేయకూడని పనులు చేస్తూ శరీరాన్ని, కళ్ళను, నోటిని అపవిత్రపరుచుకుంటూ నీచమైన, తుచ్చమైన పనులు చేసేటువంటి వారిని చూసి నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప పిలుపు! ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని మత్తయి సువార్త 11:28 అంటాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏ భారము గురించి మాట్లాడుతున్నాడు? పాప భారము గురించి క్రీస్తు మాట్లాడుతున్నాడు. పాపము చేసే ప్రతి ఒక్కడు తన భుజము పైన పాపపు మూటను పెట్టుకుని మోస్తున్నాడు. అది అతనికి భారముగా మారుతుంది. పాపముల చేత, అపరాధముల చేత కొట్టబడి ఆ పాప భారాన్ని మోయలేక అనేక మంది జీవోత్సవంలా జీవిస్తూ ఉన్నారు. మనిషి తాను చేసిన పాపిష్టి పనుల వలన వచ్చిన వ్యాధి బాధలను బట్టి, కష్టాలను బట్టి తానే దేవుని యొద్దకు వెళ్ళాలి అనే అదే దుర్మార్గమో తెలియదు. కానీ మనిషి తప్పుడు పనులు చేస్తూ చేసిన తప్పులను బట్టి తిప్పలు కొని తెచ్చుకుని కూడా దేవుని యొద్దకు వెళ్ళడు. జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా? పాపములోనే సంతోషం ఉందని పరుగులు పెట్టి చివరికి ఆ పాపం మిగిల్చిన శాపాన్ని బట్టి కష్టాలను, వ్యాధులను కొని తెచ్చుకొని కూడా దేవుని యొద్దకు వెళ్లకుండా అదే పాపములో, అదే శాపములో జీవిస్తున్నావా? పాపిష్టి పనులు చేస్తూ అందులోనే మునిగిపోతూ దిక్కుమాలిన వానిగా, దిగంబరిగా తయారవుతున్న నిన్ను చూసి తట్టుకోలేని దేవుడు తనను తాను తగ్గించుకొని పిలుస్తున్నాడు. నా కుమారుడా, నీ అంతటి నువ్వు ఎలాగూ నా యొద్దకు రావడం లేదు. సరే, నేనే నిన్ను పిలుస్తున్నాను, నా యొద్దకు రా. మన వివాదం తీర్చుకుందాము. చెప్పు, నీ సమస్య ఏమిటి? ఎందుకని నా యొద్దకు రాలేకపోతున్నావు? ఎందుకని నీ జీవితాన్ని సరిదిద్దుకోలేకపోతున్నావు? ఎందుకని అదే పాపంలో జీవిస్తూ కష్టాలను కొని తెచ్చుకుని నరకానికి పరుగులు పెడుతున్నావు? రా, మన వివాదం తీర్చుకుందాం. నీకున్న సమస్యలు చెప్పి నీ పాపిష్టి కార్యాలను విడిచిపెట్టి నన్ను అంగీకరిస్తావా? నీవు నీ గత జీవితంలో చేసిన ప్రతి పాపాన్ని క్షమించి నేను నీతిమంతునిగా, పరిశుద్ధునిగా తీర్చడానికి సిద్ధముగా ఉన్నాను. నీకు నూతన జీవితాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాను. నాతో నిత్యము కలిసి జీవించే భాగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించు. పాపిష్టి పనులు చేస్తున్న వారిని ప్రేమతో పిలిచి నూతన జీవితాన్ని అనుగ్రహించగలిగిన వాడు ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకములో పాపిష్టి మనిషిని పరిశుద్ధునిగా తీర్చగలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ క్రీస్తు పిలుపులో ఉన్న ప్రత్యేకతను గుర్తించి ఈరోజే ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ఆయన అనుగ్రహించే నూతన జీవితాన్ని పొందుకుంటావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడి దిన వాక్య ధ్యానాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.